గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు అవర్ క్లాస్ ఇన్కమ్ ట్యాక్స్. మనం ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చాము. బట్ ఈ రోజున ఏంటంటే ఒక స్థూల జీతము మనం చేసిన తరువాత వాటి నుంచి తగ్గింపులు ఏమైనా ఉన్నాయా, అలాగే మొత్తం ఆదాయం నుంచి ఏమైనా తగ్గింపులు మనకు అవకాశం ఉంటుందా అనే వాటిపైన డిస్కస్ చేద్దాము. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్లో అనేక రకాలైనటువంటి అంశాలను మనం 5 మార్కుల లెక్కలుగా కూడా నేర్చుకుంటూ వచ్చాము. వాటన్నిటిని కూడా గమనించండి. అవన్నీ మనం 10 మార్కుల లెక్క చెప్పుకునేటప్పుడు వాటికి ఒక వర్కింగ్ నోట్స్ లాగా ఒక చిన్న అంశాలుగా వస్తాయి ఇవన్నీని. కాబట్టి వాటిపైన మీరు త్వరగా వాటి ఒకవేళ అది కనుక వస్తే ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసి నేర్చుకోండి బాగాను. సో నేను ఇచ్చినటువంటి అన్ని పీడిఎఫ్ ఫైల్స్లో కూడా ప్రతిదీ ఉంది. కాబట్టి మీకు అవన్నీ వస్తే ఒకవేళ సందేహాలు ఏమైనా వచ్చినప్పుడు వాటిని కూడా పక్కన పెట్టుకొని రాసుకొని మనం చేసేటప్పుడే సరే వాటిని కూడా అడగండి. ఇక మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో చూసేసరికి ఒక గ్రాట్యుటీ లెక్కలు చేసుకున్నాము. అలాగే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అనేది చెప్పాను. మీకు ఒక హోంవర్క్ కూడా ఇచ్చాను. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ చాలామంది చేసినట్టుగా ఉంటారు. 96,000 ఆన్సర్ అని కూడా చెప్పాను అది ఆ రోజు. సో కొంతమంది నాకు గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. సో వాళ్ళకి వచ్చినటువంటి ఆన్సర్ని వెరీ గుడ్ ట్రై చేశారు. కొంతమంది సార్ 2/3 వంతు అని లెక్కలో ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు సార్ 3/2 వంతు అని వచ్చింది. మనకి 2/3 వంతు ఇంత అమౌంట్ అని ఇచ్చినప్పుడు వాటిని పూర్తి మొత్తం ఎంత అని కనుక్కునేటప్పుడు దానిని తిరగేసి వేస్తాము. సో 2/3 వంతు విలువ ఇచ్చినప్పుడు దాని పూర్తి మొత్తం ఎంత అని కనుక్కునేటప్పుడు 3/2గా వేసుకున్నాం అనమాట. అది ఒకవేళ 60% విలువ ఎంత అని ఇచ్చినప్పుడు 100/60 వేసుకుంటాము. 50% విలువ ఎంత ఇచ్చినప్పుడు లేదా 1/2 విలువ ఎంత ఇచ్చినప్పుడు 2/1 అలా వేసుకుంటాం, లేదా 100/50 అని వేసుకుంటాం అనమాట. సో అది ఒక్క పదం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే మిగతా అంతా లెక్క చక్కగా చేయొచ్చు. ఇక ఈరోజు ఫైల్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఈ ఫైలు మనకి చాలా ఇంపార్టెంట్, ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ఫైలు. సో ఇందులో మనం 10 మార్కుల లెక్క చేసేటప్పుడు మనకి ఏవి తగ్గింపుల కింద వస్తాయి అనే విషయాల్ని మనం ఇక్కడ చూడటం జరుగుతుంది. ఒకసారి నా ఫైల్ షేర్ చేస్తాను, కనబడింది లేదో చెప్పండి. ఓకేనా, కనబడుతుంది అందరికీ? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి అమ్మా. కనబడిందమ్మా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మ్యూట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జీతం అనే అంశం కింద గత 15 రోజుల నుంచి కూడా చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చాము. జీతం అనే అంశంలో వాస్తవానికి 4 రకాలుగా జీతం అనే దీని కింద వస్తాయి. అది మూల వేతనము, తర్వాత భత్యములు లేదా అలవెన్సెస్. మూల వేతనాన్ని మనం బేసిక్ పే అంటాము, తర్వాత భత్యములు వాటికి కలుపుతాము, తర్వాత పరిలబ్ధులు కలుపుతాము, దాన్ని పెర్క్విజిట్స్ అన్నాము. ఆ తర్వాత జీతానికి బదులు లాభాలు అనే ఈ 4 అంశాల క్రింద వచ్చినటువంటి అంశాలు మనకి జీతము అంటారన్నమాట. అంటే స్థూల జీతం. ఈ 4 అంశాల ద్వారా వచ్చినన్ని కలిపితే వాటిని మనం స్థూల జీతము అంటాము. దాన్ని గ్రాస్ శాలరీ అని అంటాము. అలాంటి ఒక గ్రాస్ శాలరీ అంటే ఏంటి? స్థూల జీతం అంటే ఇవ్వవలసినటువంటి తగ్గింపులు కనుక మనకి ఏవైనా ఉంటే అంటే మనం తీసుకోవడానికి అలాంటి తగ్గింపులను తగ్గించక ముందు ఉండే జీతాన్ని స్థూల జీతము అంటారనమాట. అంటే ఇప్పుడు మనం చూడండి, చాలా అంశాలను నేర్చుకుంటూ వచ్చాము. మనకి ఇవ్వబడిన లెక్కలో అనేక అంశాలు ఇస్తే వాటన్నిటినీ జాగ్రత్తగా ఆ పట్టిక ఉంది కదా, నమూనా పట్టిక, ఆ నమూనా పట్టికలో వేసుకొని వాటన్నిటినీ మినహాయింపులు ఏమైనా ఉంటే తీసేసి వాటిని కలిపి ఆ వచ్చినటువంటి మొత్తాన్ని ఏమంటారంటే స్థూల జీతము అంటారు. ఆ తరువాత మరి ఇన్కమ్ ట్యాక్స్ విధించడానికి కావాల్సినటువంటి జీతం ఏదంటే నికర జీతము. మరి నికర జీతం రావాలి అంటే స్థూల జీతము నుంచి కొంత మొత్తాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే స్థూల జీతం నుంచి తగ్గింపుల కింద అండర్ సెక్షన్ 16 మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 దాని ప్రకారం ఏంటంటే అండర్ సెక్షన్ 16 అనేటటువంటి వాటిలో మనకి ఈ గ్రాస్ శాలరీ నుంచి 2 రకాల అంశాలని మనం తగ్గించడానికి అవకాశము ఇవ్వడం జరిగింది. అవి ఏంటన్నది చూద్దాము. ఇక్కడ చదివినట్లయితే ఉద్యోగి జీతము నుండి
ఉద్యోగి జీతము నుండి ఆదాయము లెక్కించేటప్పుడు పైన పేర్కొన్న విధంగా అన్ని అంశాలను పైన పేర్కొన్న అంటే ఏం లేదు, మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న అన్ని అంశాలు అనమాట. ఇప్పుడు చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చాం కదా, చాలా మటుకు లెక్కలు చెప్పుకుంటూ వచ్చాం కదా. ఎక్కడ మన జీతం అనే దగ్గర మొదలుపెట్టి తర్వాత బత్యములు చెప్పుకున్నాం, బత్యముల్లో ఇంటి అద్దె బత్యం చెప్పుకున్నాం, వినోద బత్యం చెప్పుకున్నాం, పిల్లల విద్యా బత్యం చెప్పుకున్నాం. ఇలా చాలా అంశాలు, అలా రవాణా బత్యం అని చెప్పాను, ప్రయాణ బత్యం చెప్పాను, సౌలభ్య బత్యం చెప్పాను. ఇలా చాలా బత్యములకి మనం మినహాయింపులు ఉన్నవి మినహాయింపులు తీసాము. ఎవరికి మినహాయింపు ఉంటే వారికే తీయాలి చెప్పాను. ఆ తర్వాత పరిలబ్ధులు చెప్పుకునేటప్పుడు పరిలబ్ధుల్లో కూడా మనం పరిలబ్ధుల్లో ఉచిత వసతి గృహం అని బాగా, అది చాలా ఇంపార్టెంట్, రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి లెక్కలో కూడా అని చెప్పాను. ఉచిత వసతి గృహాన్ని ఏ విధంగా ఒక ఉద్యోగికి మనం ట్రీట్ చేయాలో చెప్పుకున్నాము. ఆ తర్వాత మోటార్ కార్ చెప్పుకున్నాం. అక్కడే మనం విద్యార్థి అదే ఉద్యోగికి యజమాని మరి ఏదైనా పరీక్ష ఇస్తే, ఎవరికి ఏదైనా ఒక పని వాళ్ళని కూడా ఏర్పాటు చేస్తే అలాంటివి అయితే ఏ విధంగా చేస్తాము. అలాగే అతని యొక్క జీవిత బీమా ప్రీమియాన్ని యజమాని కట్టేస్తే అప్పుడు ఎలా చేస్తాము. ఇలా చాలా విషయాలు పరిలబ్ధిలో చెప్పుకున్నాం. ఆ తరువాత భవిష్య నిధులు కూడా చెప్పుకున్నాం. భవిష్య నిధులు అంటే ప్రావిడెంట్ ఫండ్స్, భవిష్యత్తుకి ఉద్యోగి కోసం అని చెప్పి 4 రకాల భవిష్య నిధుల గురించి చెప్పుకున్నాం. వాటిని కూడా ఏ ఉద్యోగికి ఏ విధంగా ట్రీట్ చేస్తామో చెప్పుకున్నాం. ఇటువంటివన్నీ అంశాలే పైన పేర్కొన్న విధంగా అన్నాడు ఇక్కడ. అది ఆ చెప్పుకున్న అంశాలన్నీ మనకు ఒకవేళ లెక్కలో కనుక వస్తే మనం ఆ అంశాలని కలుపుకొని, అంటే దేనికి ట్రీట్ ఎలా చేయాలో ఆ ట్రీట్మెంట్ అలా చేసేస్తాం. చేసిన తర్వాత అవుటర్లోకి వెళ్తే చూసారు, అవుటర్ కాలంలోకి వాటన్నిటిని కలిపితే అప్పుడు స్థూల జీతం అనే పదం వస్తుందన్నమాట, అంటే గ్రాస్ శాలరీ. సార్ ఇది మీకు ఇటువంటి పట్టిక ఏదైనా ఇంతకుముందు చెప్పానంటే చెప్పాను. నేను ఒక 15 రోజుల ముందు మనం ఒక పట్టిక ఇచ్చాను, నమూనా జీతం ద్వారా ఆదాయానికి ఒక నమూనా అని చెప్పి ఇచ్చాను. కావాలంటే ఒకసారి అది చూసుకోండి, నోట్స్లో మీరు రాశారు. ఆ నమూనాలోకి వస్తుంది అనమాట ఈ స్థూల జీతము. సో స్థూల జీతము లేదా గ్రాస్ శాలరీ వచ్చిన తర్వాత అట్టి స్థూల జీతం నుంచి ఇప్పుడు మనం దిగువ చెప్పుకోబోయే 2 రకాల తగ్గింపులు అందరికీ కాదు, కొందరికి 2 రకాలు వస్తాయి, కొందరికి అన్నీ వస్తాయి. అది జీతం నుండి తగ్గింపులు వస్తాయి. మరి ఏ సెక్షన్ ఇది? అండర్ సెక్షన్ 16. ఏ చట్టము? ఆదాయపు పన్ను చట్టము 1961. సో వాటి నుంచి ఇక్కడ జీతం నుండి తగ్గింపులు మనకి 5 మార్కులు కూడా అడగవచ్చు. జీతం నుండి తగ్గింపులను రాయండి అని. అలా అడిగినప్పుడు ఈ 2 విషయాల గురించి రాయొచ్చు. ఇక్కడ చూడండి, జీతం నుండి తగ్గింపులు అండర్ సెక్షన్ 16 కింద 2 అంశాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా స్థూల జీతము అంతా కలిపిన తర్వాత దాని నుంచి తీయడానికి అవకాశం ఉండేది వినోద భత్యము. అది ఒకటి వినోద భత్యము అంటారు. వినోద భత్యం ఏ సెక్షన్లో ఉంది అంటే అండర్ సెక్షన్ 16/2 సబ్ సెక్షన్ 2 అనమాట, అక్కడ ఉంది. మరి దీనిని గురించి పూర్వం వివరించినామని ఇక్కడ మాట చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆల్రెడీ వీటి మీద మనం కొంత నోట్స్ రాసుకోవడం జరిగింది, కొన్ని లెక్కలు చేయడం కూడా జరిగింది. మరి వినోద భత్యం ఇక్కడ ఎవరికి తగ్గింపు ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, వినోద భత్యము తగ్గింపు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేయండి. వినోద భత్యం తగ్గింపు ఇచ్చేటప్పుడు ఇద్దరు వ్యక్తులకు అంటే ఉద్యోగులను 2 రకాలుగా వర్గీకరిస్తాము. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, 2 ప్రైవేట్ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే వినోద భత్యము ఇక్కడ మినహాయింపు ఉంటుంది. ఎక్కడ? ఆ స్థూల జీతం నుంచి 2 తగ్గింపులు ఉంటాయి అనుకున్నాము కదా, అందులో మొదటి తగ్గింపు వినోద భత్యము. ఆ వినోద భత్యము ఎవరికి తగ్గింపు ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే తగ్గింపు ఉంటుంది. ఇక్కడ అండర్ సెక్షన్ 16/2లో ప్రభుత్వ ఉద్యోగాన్ని మీకు లెక్క ఇస్తే అతనికి ఇక్కడ తీసుకొచ్చి ఆ డబ్బులు తగ్గింపు ఇస్తాము. ఎలా ఇస్తాము అంటే ఇంతకుముందు దానికి సంబంధించిన ఒక్కసారి రీకాల్ చేసుకోండి. క్రింది వాటిలో ఏదైనా, ఈ క్రింది 3 ఏదైనా కనిష్టంగా ఉన్న మొత్తాన్ని అని చెప్పి అనుకున్నాము. కనిష్టంగా ఉన్న మొత్తాన్ని అంటే ఇక్కడ ఏంటి అంటే గమనించండి, వాస్తవంగా యజమాని నుంచి పొందిన వినోద భత్యము, అలాగే జీతంలో 20% లేదా 1/5 వంతు. ఆ 3వ పాయింట్ ఏంటంటే అంటే శాసనాత్మక పరిమితి లేదా గరిష్ట మొత్తము 5,000. ఈ 3 ఏది తక్కువైతే దాన్ని తగ్గింపిస్తారనమాట వినోద భత్యం కింద. అది కూడా ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగికి అయితే ఇస్తారు. అందుకని ఇక్కడ మనకి లెక్క కనుక అందరికీ ఇలాగ రాసేస్తాం వినోద భత్యం.
అయితే ప్రైవేట్ ఉద్యోగికి అయితే ఏం చేస్తామంటే డాష్ నిల్ అని పెట్టేస్తాము. వినోద్ బచ్చన్ దగ్గర డాష్ అని పెట్టేస్తాం. ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగికి పూర్తిగా ట్యాక్స్ పడుతుంది, అతనికి మినహాయింపు ఉండదు. సారీ, ప్రైవేట్ ఉద్యోగికి అయితే పూర్తిగా ట్యాక్స్ పడుతుంది, పూర్తిగా అతనికి మినహాయింపు అయితే ఉండదు. మరి వినోద్ బచ్చన్ మినహాయింపు ఎవరి కొరకు ఇక్కడ పెట్టడం జరిగిందంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కొరకు మాత్రమే. అదనమాట. తిరిగి రెండవ అంశం ఏంటంటే వృత్తి పన్ను. దీన్ని ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారు. ఇందాక వినోద్ బచ్చన్ ఇంగ్లీష్లో ఏమంటారు? ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. అది ఈఏ అని అక్కడ చెప్పుకున్నాం చాలాసార్లు. అది ఇక్కడ తగ్గింపు ప్రభుత్వ ఉద్యోగి అయితే అది వస్తుంది. ఇక రెండవది వృత్తి పన్ను. ఒక్కసారి మనం క్లాస్ రూమ్ బయట ఎవరైనా వెయిట్ చేస్తున్నారేమో చూద్దాం. సో ఇంకను రావాల్సి ఉంది, వస్తున్నారు 1 by 1. సో రైట్, సరే ప్రజెంటేషన్కి వెళ్దాం. నెక్స్ట్ జీతం నుండి తగ్గింపుల్లో మనకి ఇక్కడ అండర్ సెక్షన్ 16 కింద వృత్తి పన్ను లేదా ప్రొఫెషనల్ ట్యాక్స్ పీటీ అంటాము, అది తగ్గిస్తారు. ఇది అందరికీ కూడా తగ్గింపు ఉంటుంది. అది ప్రైవేట్ ఉద్యోగి కానివ్వండి లేదా ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి, ఎవరికైనా ఇక్కడ వృత్తి పన్ను తగ్గింపుగా ఉంటుంది. ఇప్పుడు చదువుతాను చూడండి. ఉద్యోగంపై పన్ను లేదా వృత్తి పన్నుగా చెల్లించిన మొత్తాన్ని సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారము తగ్గింపుగా వచ్చును. ఇక్కడ చూడండి, లెక్కలో ఇది ఉంటే తప్పనిసరిగా అది ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ప్రైవేట్ ఉద్యోగి అయినా ఎవరికైనా మనం వృత్తి పన్ను తగ్గించేస్తాం. ఇక్కడే వస్తుంది. లెక్కలో ఒకవేళ వృత్తి పన్ను అని ఉంటే ఇక్కడ తప్ప ఇంకెక్కడా రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఏంటది? వృత్తి పన్ను అనే పదము ఈ జీతం నుండి, స్థూల జీతం నుంచి తగ్గింపులు ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రమే వస్తుంది. ఇంకా లెక్కలో ఎక్కడా రాదు. ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగికైనా ప్రైవేట్ ఉద్యోగికైనా ఇద్దరికి కూడా ఇక్కడ తగ్గిస్తాము అతనికి పీటీని. వినోద్ బచ్చన్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగికే తగ్గిస్తాము, ప్రైవేట్ ఉద్యోగికి తగ్గించము. అది మరి ఒకసారి చదువుతాను చూడండి. ఉద్యోగం పైన పన్ను లేదా వృత్తి పన్నుగా చెల్లించిన మొత్తము సెక్షన్ 16 అండర్ సబ్సెక్షన్ 3 ప్రకారము తగ్గింపుగా వస్తుంది. అంతేకాక ఒకసారి చూడండి, హైలైట్ చేశాను. అంతేకాక కొన్ని సందర్భాల్లో ఉద్యోగి తరపున యజమాని ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ లేదా వృత్తి పన్ను చెల్లించి ఉండవచ్చు. అప్పుడు కూడా మినహాయింపు ఇస్తారు. ఇక్కడ చూడండి, వృత్తి పన్ను యజమాని చెల్లించిన లేదు ఉద్యోగి చెల్లించుకున్న, అంటే చెల్లించడం అంటే ట్యాక్స్లో డిడక్ట్ అవుతుంది. దానికి ఎవరికైనా సరే ఉద్యోగికి పూర్తిగా ఈ అండర్ సెక్షన్ 16 బై సబ్సెక్షన్ 3 ప్రకారము పూర్తిగా మినహాయింపు ఉంటుంది. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు స్థూల జీతము నుండి తగ్గింపులు అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఇక్కడ ఈ పదం స్థూల జీతము నుండి తగ్గింపులు అండర్ సెక్షన్ 16లో దీని గురించి ఉంది. స్థూల జీతం అంటే ఏమిటి? ఒక ఉద్యోగికి గత సంవత్సరంలో అంటే 2019-2020లో అతనికి మూల వేతనం కానివ్వండి, ఏవైనా భత్యములు కానివ్వండి, పరిలబ్ధులు కానివ్వండి, జీతానికి బదులు లాభాలు కానివ్వండి, వీటి ద్వారా లెక్కలో ఇవ్వబడిన అన్నీ కలిపేస్తాం అన్నమాట. ఇక్కడ అంటే వాటికి ఇవ్వవలసినటువంటి మినహాయింపులు ఏమైనా ఉంటే మినహాయింపులు తీస్తాం. మినహాయింపులు వేరు, తగ్గింపులు వేరు. గుర్తుపెట్టుకోండి పదంకి అర్థము. మినహాయింపులు అంటే ఎగ్జంప్షన్స్. దానిపైన ఎంతో కొంత తగ్గింపు అనేది ఉంటుంది. అది ఎంతో కొంత మినహాయింపు అనేది ఉంటుంది. మినహాయింపుల్లో జీతం ద్వారా తగ్గింపులు, ఇక్కడ తగ్గింపుల్ని మనం డిడక్షన్స్ అంటాము. అవి ఎగ్జంప్షన్స్, ఇవి తగ్గింపుల్ని డిడక్షన్స్ అంటాము. అది 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్థూల జీతం డిడక్షన్స్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అందులో ఎన్ని ఉంటాయి అంశాలు? 2 ఉంటాయి. ఏంటేంటవి? వినోద భత్యము, వృత్తి పన్ను. ఇంక ఇదే ఫిక్స్డ్. ఏ లెక్కలోనైనా ఎప్పుడైనా ఈ 2 ఉంటాయి. అక్కడ మనం ఎన్ని చాప్టర్లు మారుకుంటూ వెళ్ళినా బయట అయినా సరే ఈ 2 తీయడానికి అవకాశము ప్రభుత్వం వారు కల్పించారు సెక్షన్ 16లో. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు స్థూల జీతము మనకి లెక్కలు ఇచ్చారు. ఆ స్థూల జీతం అన్ని కనుక్కున్న తర్వాత వాటిలో అప్పుడు కింద ఏం రాస్తామంటే
స్థూల జీతం నుండి తగ్గింపులు అని రాసి అండర్ సెక్షన్ 16 అని పెట్టుకొని అప్పుడు అందులో ఒకటి అతనికి ఉన్నా లేకపోయినా ఈ రెండు రాసేయండి ఎప్పుడు కూడా. ఒకటి వినోద భత్యము అండర్ సెక్షన్ 16 సబ్ సెక్షన్ 2 అని రాస్తాము. రాసి ప్రభుత్వ ఉద్యోగి అయితే అతనికి మనం ఇందాక చెప్పుకున్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం ఏది తక్కువ ఉంటుందో అది ఇన్నర్ కాలంలో వేసుకుంటాము. ఆ తర్వాత వృత్తి పని కింద రాస్తాము. ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగి అనుకోండి వినోద భత్యం అక్కడ డాష్ అని రాసేస్తాము. అదే ప్రైవేట్ ఉద్యోగి అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగి అనుకోండి, అతనికి ఎంత మినహాయింపు ఉంటుందో వాస్తవంగా ఆ మినహాయింపు వేస్తాం. ఎక్కువ మారు లెక్కలో 5,000 మినహాయింపు వస్తూ ఉంటుంది ఎక్కువ సార్లు, అదిగా దాన్నే వేసుకోవచ్చు. ఇక రెండవది వృత్తి పన్ను. ఇది అందరికీ వస్తుంది, ప్రైవేట్ ఉద్యోగి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు. ఈ రెండు ముందు ఇన్నర్ కాలంలో వేసి అది ఎంతో కూడి అప్పుడు స్థూల జీతం నుంచి తీసేయాలి. అప్పుడు ఈ యొక్క స్థూల జీతం నుంచి మినహాయింపులను తగ్గింపులను తీసివేయగా వచ్చిన దానినే నికర జీతము ద్వారా ఆదాయము అంటారన్నమాట. అది ఓకేనా. లేదా పన్ను విధింపబడి ఆదాయము, పన్ను ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు అక్కడ దాన్ని. కాబట్టి రైట్. నెక్స్ట్ మనం రిబేట్కి అర్హత గల మొత్తము అండర్ సెక్షన్ 80C. యాక్చువల్గా ఇది లాస్ట్ చాప్టర్లో చెప్పుకోవాలి, మళ్ళీ అక్కడ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాం, తర్వాత లెక్కలు అక్కడ వస్తాయి. ముందుగా ఒక చిన్న అంటే మనం జీతం ద్వారా ఆదాయం అనే లెక్కలు చేయడానికి ఈ విషయం ఒకటి కూడా మీకు ఒక డిస్కస్ చేస్తే అక్కడితో మీకు మనం 10 మార్కుల లెక్కలోకి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కొంత ఇక్కడే మనం ఇవ్వడం జరిగింది. ఓకే, కొంతమంది వస్తున్నారు. చూడండి, రిబేట్కి అర్హత అంటే తగ్గింపుకు అర్హత ఉండే మొత్తాలు ఏవేవి ఉన్నాయో వాటిని అండర్ సెక్షన్ 80C. మనం ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారము సెక్షన్ 80లో సి అనే ప్లేస్లో సెక్షన్ 80C సబ్ సెక్షన్ సి అనమాట. దానిలో రిబేట్కి అర్హత గల మొత్తాలు ఉన్నాయర్రా. అంటే మనమంటే ఉద్యోగి ఎక్కడెక్కడైతే పొదుపు చేసుకున్నాడో వాటిని ఈ 80C కింద తగ్గిస్తారు. మరి ఎక్కడ పొదుపు చేస్తే 80C కింద తగ్గిస్తారు? ఇప్పుడు మనం నికర జీతం వచ్చింది, ఆ నికర జీతం నుంచి కూడా ఇంకా మనకి తగ్గించడానికి కొంత అంటే మొత్తం ఆదాయం కింద అనుకుంటే ఆ మొత్తం ఆదాయం దగ్గర నుంచి తగ్గించడానికి అవకాశం ఉండేవన్నమాట ఇవి. ఇక్కడ చూడండి, ఏ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో అయినా పొదుపు అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పొదుపు ఎందుకంటే మీకు కొంత తగ్గించడం, ఇన్కమ్ ట్యాక్స్ కొంత తగ్గిస్తాము అని అంటే మరి అందుకోసం మీరు కొన్ని పథకాల్లో పొదుపు చేయండి అన్నప్పుడు ట్యాక్స్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఉద్యోగులు కొన్ని పథకాల్లో పొదుపు చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క అండర్ సెక్షన్ 80Cని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారము పొదుపును ప్రోత్సహించడానికి ప్రతి వ్యక్తి యొక్క పన్నుకు గురియగు మొత్తం ఆదాయం నుండి, ఇక్కడ చూడండి ఇది మొత్తం ఆదాయం నుండి ట్యాక్సబుల్ టోటల్ ఇన్కమ్ అంటారు. ట్యాక్సబుల్ టోటల్ ఇన్కమ్ టీటీఐ అన్నమాట. ఏంటంటే ఇది ఇప్పుడు జీతం ద్వారా ఆదాయం అని ఒక్కదాన్ని ఇప్పుడు దాకా నేర్చుకుంటున్నాం మనం. దీని తర్వాత గృహస్థు నుండి ఆదాయం ఉంటుంది, ఆ తర్వాత మూలధన లాభాల నుండి ఆదాయం ఉంటుంది, ఆ తర్వాత మనకి వ్యాపారం నుండి ఆదాయాలు లేవు, అలాగే వృత్తి ద్వారా ఆదాయాలు ఉంటే చెప్తున్నాను లెక్కలు ఇస్తే వాటిని కూడా కలపాలి. అలాగే ఇతర వనరుల నుండి ఆదాయం, ఇలా 5 మార్గాల ద్వారా మొత్తం ఆదాయం అనేది ఒక వ్యక్తికి వస్తుందన్నమాట. కాబట్టి ఆ విధంగా మొత్తం ఆదాయము లెక్కలో వచ్చిన తర్వాత అక్కడ మాత్రమే మనకి 80C అని తగ్గిస్తారు మొత్తం ఆదాయం దగ్గర. అది సో మొత్తం ఆదాయం నుండి తగ్గింపు రూపేణ కొన్ని రకాల పొదుపు పథకాల నిమిత్తము, అలాగే కొన్ని రకాల చెల్లింపుల నిమిత్తము ఈ యొక్క 80C అనే దాన్ని అనుమతిస్తారు. అంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా 80C అంటే మరేమీ కాదు, ఉద్యోగులలో పొదుపుని ప్రోత్సహించటానికి. ఎందుకంటే మీకు కొంత పొదుపు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా కొంత తగ్గిస్తాం మేము అని అన్నప్పుడు తగ్గిస్తే మంచిదే కదా. మరి తగ్గించేందుకు మేము ఏం చేస్తే మాకు ఉద్యోగం అంటే జీతం నుండి తగ్గింపు ఉంటుంది లేదా మొత్తం ఆదాయం తగ్గింపు ఉంటుంది అడిగినప్పుడు సెక్షన్ 80Cలో కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. ఆ సెక్షన్ 80Cలో ఇచ్చిన పథకాలలో మాత్రమే ఎవరైనా విడి వ్యక్తులు, ఎవరైనా అవిభక్త హిందూ కుటుంబాలు
అందులో పొదుపు చేస్తే వాటికి తగ్గింపు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఏవైతే ఆమోదం పొందాయో అటువంటి వివిధ రకాల పొదుపు పథకాల్లోనే అసెస్సి ఖర్చు చేస్తే అటువంటి మొత్తాలకు మాత్రమే మనం తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి తగ్గింపులను ఆదాయ పన్ను చట్టము 1961 సెక్షన్ 80C క్రింద ఇద్దరికి మాత్రమే అనుమతిస్తారు. అది విడి వ్యక్తులు, రెండవది అవిభక్త హిందూ కుటుంబాలు, అంటే కర్త సహవారసులు. ఇక్కడ విడి వ్యక్తులు అంటే మామూలుగా ఎక్స్, ఒక వై, ఒక జెడ్, ఇలా విడి వ్యక్తులు మనం చెప్పుకుంటాం. ఇక అవిభక్త హిందూ కుటుంబం అంటే ఇక్కడ కర్త ఉంటాడు, అతని యొక్క ఆదాయం అయితే, లేదా సహవారసులు ఉంటారు, అతని యొక్క ఆదాయాలు అయితే. వీటికి కూడా ఇక్కడ అర్హత గల రిబేట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాటిలోకి వెళ్దాం మనం. అండర్ సెక్షన్ 80C క్రింద ఎక్కడ పొదుపు చేస్తే మనకి తగ్గింపులు ఎంత ఉంటాయి, పూర్తిగా ఉంటాయా, కొంత మొత్తమే ఉంటాయా అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్క వాక్యంగానే ఉంటుంది, కొన్ని ఎక్కువగా కూడా ఉంటాయి. వీటి లోపలికి వెళ్ళే ముందర ఇక్కడ చూడండి, వివరాలు, వాటిలో అర్హత గల మొత్తము, అంటే ఆ యొక్క పథకంలో దాచుకున్న మొత్తము డబ్బులు తగ్గించేస్తారా, లేదా కొంతే తగ్గిస్తారా, అసలు తగ్గించరా, తగ్గిస్తే ఎవరికి తగ్గిస్తారు, ఇటువంటి విషయాల్ని ఏ విధంగా తగ్గిస్తారు అనే విషయాల్ని మనం చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, ఒక్కసారి మళ్ళీ మనం ఓకే. నేను ఈరోజు ఈ ఫైల్ షేర్ చేస్తాను, ఈరోజే రాసేయండి. మనం రేపటి నుంచి 10 మార్క్స్ లెక్కల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఓకే, వివరాలు చూడండి. 1వ పాయింట్, శాసనాత్మక భవిష్య నిధి. ఎక్కడో విన్నట్టుందా? ఎక్కడ? భవిష్య నిధులు అనే పాఠంలో. ఏంటి భవిష్య నిధులు? 4 ఉంటాయి. అందులో మొట్టమొదటిదే శాసనాత్మకమైన భవిష్య నిధి. దాన్ని మనం SPF అన్నాం. ఎస్ అంటే స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్. అది ఎవరి కొరకు? ప్రభుత్వ ఉద్యోగులు, పాక్షిక ప్రభుత్వ రంగ ఉద్యోగులు, వారికి ఈ యొక్క శాసనాత్మక భవిష్య నిధిలో మనం ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు కనుక లెక్కలో ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అయితే అతడు శాసనాత్మక భవిష్య నిధిలో గత సంవత్సరం ఇంత మొత్తాన్ని డిపాజిట్ చేశాడు అని చెప్పి లెక్కలో ఇస్తారు. అప్పుడు మనం శాసనాత్మక భవిష్య నిధికి గత సంవత్సరంలో డిపాజిట్ చేసిన మొత్తము అని అక్కడ రాసేసి, అఫ్కోర్స్ ఇది చూపించిన అవసరం లేదు కూడా, మీరు వర్కింగ్ నోట్స్లో గమనికలో రాసేయవచ్చు. లేదు చూపిస్తే బాగా అంటే ఉంటుంది అనుకుంటే చూపించవచ్చు. సో శాసనాత్మక భవిష్య నిధికి కనుక గత సంవత్సరంలో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశాడు అని, ఒక 50,000 డిపాజిట్ చేశారు అని ఉంటే దానికి పూర్తి మొత్తము తగ్గింపు ఉంటుంది. పూర్తి మొత్తం ఎవరికైనా ఉంటుంది. ఎవరికైనా అంటే ఎవరికి ఇది ఉద్దేశించారు? ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉద్దేశించారు కాబట్టి వారికే ఉంటుంది. ఇది ఎలాగూ ప్రైవేట్ ఉద్యోగులకు ఇవ్వరు కాబట్టి ఇక మీకు ఎవరికైనా అనే పదానికి అర్థం లేదు కాబట్టి. సో ప్రభుత్వ ఉద్యోగులకి దీనిలో దాచుకుని ఎంత మొత్తము అయినా, యజమాని వేసిందైనా కదా సరే, పూర్తి మొత్తము అక్కడ తగ్గింపు ఉంటుంది. దేని క్రింద? అండర్ సెక్షన్ 80C క్రింద. దేని నుంచి? మొత్తం ఆదాయం నుంచి. ఎవరిది? విడి వ్యక్తిది కానీ, అవిభక్త హిందూ కుటుంబాలది కానీ. అది అలాగే రెండవ చూడండి, గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి జమ చేసిన మొత్తము. రెండవది మనం భవిష్య నిధిలో రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాం? గుర్తింపు పొందిన భవిష్య నిధి, దాన్ని RPF అంటాం, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. అది ఎవరికి? కొంతమంది బ్యాంక్ ఉద్యోగులు కావచ్చు, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, దీన్ని తీసుకుంటారని అన్నాము. సో అలా ఒకవేళ తీసుకుంటే ఇక్కడ ఉద్యోగి జమ చేసిన మొత్తానికే పూర్తి మొత్తము. ఉద్యోగి ఎన్ని లక్షలు దాచుకునే ఉంది ఇందులో, సో ఆ మొత్తానికి ఇక్కడ పూర్తి మొత్తము ఏంటి? తగ్గింపు ఉంటుంది. RPFకి ఉద్యోగి దాచుకుంటే, ఒకవేళ యజమాని దాచుకుంటే చెప్పండి, అది యజమాని దాచుకుంటే RPFలో యజమాని తన పేరు కాదు, ఉద్యోగి పేరుతో యజమాని కూడా దాచితే అది 12% మనకు గుర్తొచ్చిందా? 12% మాత్రమే మనం
అక్కడ తగ్గింపు ఉంటుంది. 12% మించి యజమాని కనుక ఈ గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి పేరుతో ఏదైనా దాస్తే, అది పొదుపు చేస్తే దానిలో 12%కు మించి ఉన్న దాని మీద ట్యాక్స్ పడుతుంది. అదనమాట ఇక్కడ. నెక్స్ట్ అయితే దానికి అండర్ సెక్షన్ 80C కింద తగ్గింపు అయితే ఉండదు. అతను దాచిన మొత్తానికి, ఉద్యోగి దాచిన మొత్తానికి మాత్రమే తగ్గింపు ఉంటుంది. తరువాత మూడవది గుర్తింపు పొందని భవిష్య నిధి. అక్కడ కూడా మూడోది ఏది? గుర్తింపు పొందని. దీన్ని యూఆర్పిఎఫ్ అన్నాం. యూఆర్పిఎఫ్, అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్. మరి అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఇది పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ యజమానులు కల్పిస్తారు. మరి ఈ గుర్తింపు పొందని భవిష్య నిధికి ఉద్యోగి ఎంత దాచుకున్నా అది లెక్కలోకి రాదు. ఎందుకని? ఆదాయపు పన్ను కమిషనర్ చేత ఇది గుర్తింపబడలేదు ఈ యొక్క భవిష్య నిధి. కాబట్టి ఆ ట్యాక్స్ కమిషనర్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారి చేత ఇది రికగ్నైజ్ చేయబడలేదు. కాబట్టి ఇందులో ఇందులో ఏ ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి దాచుకున్న మొత్తానికి అసలు తగ్గింపే ఉండదు. అందుకే నిల్. ఇక నాలుగోది, మన భవిష్య నిధిలో నాలుగోది కూడా ఇదే. ప్రజా భవిష్య నిధికి ఉద్యోగి జమ చేసిన మొత్తము. ఇక్కడ చూడండి, ప్రజా భవిష్య నిధి అంటే పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటాం. పీపీఎఫ్ ఇది పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకుల్లో కానీ ఉద్యోగికి ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ ఉద్యోగి అయినా, ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగి అని కానీ ప్రైవేట్ ఉద్యోగి అని కానీ ఉండదు. ఎవరికైనా అంటే సాధారణంగా చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న మొత్తాల్లో వ్యాపారాలు చేసేవారికి, అలాగే చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసుకునే వ్యక్తులకి ఎవరికైనా ఇక్కడ దాచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా దాచుకోవచ్చు. ఇది ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ పేరుతో పోస్ట్ ఆఫీసులో కానీ గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ ఇది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రజా భవిష్య నిధిలో దాచుకోవచ్చు. అయితే గరిష్ట మొత్తం ఎంత తెలుసా? 1,50,000. మీరు ఈరోజు 1,50,000 అందులో వేసేవచ్చు. లేదు 15 సంవత్సరాల పాటు కొద్దిగా మీరు 1,50,000 అయితే మించరాదు. సో ఇది ఎందుకు అంటే, ఎప్పుడైనా మనం ఈ అండర్ సెక్షన్ 80C కింద కొంత దాచుకోవడానికి, పొదుపు చేయడానికి ప్రభుత్వం ఈ రకమైన అవకాశాన్ని అయితే కలుగజేసింది. కాబట్టి ఒకవేళ లెక్కలో కనుక మనకి పీపీఎఫ్ కింద ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు దాచాడని మనకి ఆ సంవత్సరం లెక్కలో ఇస్తే గుర్తుపెట్టుకోండి, ఇందులో ప్రభుత్వ ఉద్యోగి ఉండొచ్చు, ఇందులో ప్రైవేట్ ఉద్యోగి కూడా ఉండవచ్చు. కాబట్టి ఆ 1,00,000 రూపాయలు మొత్తం కూడా మీరు అక్కడ తగ్గించవచ్చు. ఎందుకంటే గరిష్ట మొత్తం 1,50,000 ఒక సంవత్సరంలో అతను వేయొచ్చు. ఇక మరుసటి సంవత్సరం నుంచి వేయడానికి అవకాశం ఉండదు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే 500 తగ్గకుండా మంత్లీ అందులో వేయటం అనేది చేస్తారు. ఒకవేళ ఎక్కువ మొత్తము అతనికి ట్యాక్స్ పడుతుంది అనుకున్నప్పుడు 1,50,000 రూపాయలు అయితే ఎవరు కూడా 1,50,000 రూపాయలని ఇందులో ఒకమారుగా వేయకపోవచ్చు. ఎందుకంటే చాలా పొదుపులు అన్నీ కలిపితేనే కానీ ఈ అండర్ సెక్షన్ 80C కింద ఉన్న గరిష్ట పరిమితి 1,50,000. ఇవన్నీ కలిపితే 1,50,000 దాటకూడదు మనం. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఒక ఉద్యోగం ఉంటే ఆ 1,50,000 గరిష్ట మొత్తాన్ని ఇక్కడే మనం వేసుకోవచ్చు కావాలంటే. పై చెప్పిన ఏవి ఒక ఉద్యోగికి లేవు. పీపీఎఫ్ ఉంది, ఆ ఉద్యోగి 1,50,000 రూపాయలు ఇందులోనే జమ చేసుకోవచ్చు అతడు. ఒకసారి మనం ఓకే, స్టూడెంట్స్ ఎవరు లేరు. నెక్స్ట్ 4 అయిపోయింది. ఇక్కడ చూడండి, 4 రకాలైనటువంటి భవిష్య నిధుల గురించి చెప్పేసాం ముందే. శాసనాత్మక భవిష్య నిధి ఎస్పీఎఫ్, గుర్తింపు పొందిన భవిష్య నిధి ఆర్పిఎఫ్, గుర్తింపు పొందని భవిష్య నిధి యూఆర్పిఎఫ్, ప్రజా భవిష్య నిధి పీపీఎఫ్. ఈ 4 కూడా చెప్పేసాం. నెక్స్ట్ జీవిత బీమా ప్రీమియం చెల్లింపు. జీవిత బీమా ప్రీమియం చెల్లింపు. జీవిత బీమా అంటే ఒక ఉద్యోగి, అతను కూడా ఎవరు, విడి వ్యక్తి కానీ అవిభక్త హిందూ కుటుంబంలో ఉన్న వ్యక్తి కానీ వారికే ఇది కూడా. విడి వ్యక్తులైనా అవిభక్త హిందూ కుటుంబంలో ఉన్న వ్యక్తులైనా ఈ పాలసీ కింద చెల్లించిన ప్రీమియంనకు తగ్గింపుగా అతను తీసుకోవచ్చు. పాలసీ క్రింద అతను ఎంత ప్రీమియం చెల్లిస్తాడో అతను తగ్గింపుగా తీసుకోవచ్చు. ఇది ఎవరంటే ఒక విడి వ్యక్తి తన జీవితం మీద తీసుకున్నప్పుడు, లేదా హెచ్యుఎఫ్లో ఉన్నటువంటి కర్త తన జీవితం మీద తీసుకున్నప్పుడు, లేదా ఒక సహవాసు తన జీవితం మీద తీసుకున్నప్పుడు, అలా జీవిత బీమా కనుక తీసుకొని దానికి నెలకింతనో, 3 నెలలకు ఎంతనో, లేదా 6 నెలలకు కొంతనో, సంవత్సరానికి ఇంతనో
అతను ఎలాగైనా చెల్లించవచ్చు. అది సంవత్సరంలో ఎంత చెల్లించాడు, ఎన్ని మార్లు చెల్లించాడు అవసరం లేదు. ఎంత చెల్లించాడో ఆ మొత్తానికైతే ఇక్కడ అంటే ఆ మొత్తాలంటే ఆ ప్రీమియంలు దానికి తగ్గింపు వస్తుంది. ఇక్కడ విడి వ్యక్తులు అంటే నాలాంటి ఒక ఉద్యోగి తన భార్య పేరు మీద కానీ లేదా ఆడవారైతే తన భర్త పేరు మీద కానీ అలాగే పిల్లల పేరు మీద కానీ తనపైన ఆధారపడిన వారికైనా ఇచ్చట వాళ్ళు ఒక పాలసీ తీసుకొని వీళ్ళే కడుతున్నట్లయితే దాన్ని తగ్గించుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వీళ్ళు ఏదో ఒకలాగా పొదుపు చేస్తున్నారు వారి జీవితం పైన. ఇచ్చట పిల్లలంటే ఎవరు అంటే మైనర్ పిల్లలు లేదా మేజర్ పిల్లలు లేదా వివాహితులు అలాగే అవివాహితులు మరి దత్తత తీసుకున్న పిల్లలు లేదా మారు పిల్లలు అనే భావనలు ఉండవచ్చు. అంటే మ్యాక్సిమము ఎవరి పేరుతోనైనా ఒక వ్యక్తి పాలసీ తీసుకుంటూ అది తనే కడుతున్నట్టయితే వాటికి కూడా ఇక్కడ అండర్ సెక్షన్ 80C కింద ఎల్ఐసి ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంను మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అసెస్సి జీవితం పైన అసెస్సి పైన ఆధారపడిన వారు స్వతంత్రం కూడా కావచ్చు. అయితే వారికి కూడా మనం కడుతున్నప్పుడు మనకి తగ్గింపుగా అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక భార్య పేరు మీదుగా భర్త తీసుకున్న పాలసీ కానివ్వండి, భర్త పేరు మీదుగా భార్య తీసుకున్న పాలసీ కానీ ఎవరి మటుకు వారు క్లెయిమ్ చేసుకోవచ్చు అండర్ సెక్షన్ 80Cలో. అది అలాగే ఇక్కడ క్లెయిమ్ చేసుకునే ముందర తగ్గింపుకు అర్హత గల మొత్తము దిగువ విధంగా ఈ క్రింది వాటిలో ఏది అయితే తక్కువగా ఉంటుందో దానిని తగ్గిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తగ్గింపుకి అర్హత ఎంత అంటే ఈ క్రింది వాటిలో కనిష్టంగా ఉన్నది. కనిష్టంగా అంటే తక్కువగా ఉన్నది. ఇక్కడ 2 రకాల విషయాలు అంటే ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 1/4/2012కి ముందు, 1/4/2012 తర్వాత లెక్కలో కనుక అలా ఇస్తే అంటే మనం తీసుకున్న ఎల్ఐసి మనం తీసుకున్నటువంటి జీవిత బీమా పాలసీ 1 ఏప్రిల్ 1, 2012కి పూర్వం తీసుకున్న పాలసీ అనుకోండి. అప్పటి నుంచి అది కోర్సులో ఉంది, వస్తుంది. దానికి ఈ క్రింది 2 రకాలుగా మనం ఈ క్రింది రెండిట్లో ఏది తక్కువ ఉంటే దానిని తగ్గింపిస్తాము. వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ప్రైవేట్ వ్యక్తి, పబ్లిక్, గవర్నమెంట్ అన్నది వదిలేయండి. కానీ ఇక్కడ ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. అంటే 2012, 2013 గత సంవత్సరానికి ముందర అన్నమాట. 2012, 2013 గత సంవత్సరానికి ముందరే తీసుకున్నటువంటి ఎల్ఐసి అయితే, ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీ అయితే అప్పుడు నువ్వు ఆ సంవత్సరంలో వాస్తవంగా చెల్లించింది ఎంతో అది ఇక్కడ వేసుకుంటావు. ఉదాహరణకు నెలకింతని చెప్పి 12 నెలలకి 12,000 కట్టాడు అనుకోండి, దాన్ని ఇక్కడ వేస్తాడు. లేదు 3 నెలలకు ఒకసారి 3,000 చొప్పున కట్టాడు అనుకోండి, సంవత్సరానికి అప్పుడు 12,000 అవుతుంది, దాన్ని వేస్తాడు. అంటే ఆ పాలసీ నెల కట్టేది కావచ్చు, 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ కట్టేది కావచ్చు, 6 నెలలకు ఒక మారు హాఫ్ ఇయర్లీ కట్టేది కావచ్చు, యాన్యువల్లీ వార్షికమైన కావచ్చు. కాబట్టి ఎలా కట్టినప్పటికీ వాస్తవంగా ఆ సంవత్సరం అతను ఎంత కట్టాడో దాన్ని ఇక్కడ చూపిస్తాము. చూపించి పాలసీ మొత్తంలో 20% పాలసీ మొత్తం అంటే 1,00,000 రూపాయలకి పాలసీ తీసుకుంటే, 1,00,000 రూపాయలకి పాలసీ తీసుకుంటే ఆ 1,00,000 రూపాయల పాలసీలో 20% అది అంటే పాలసీ మొత్తములో 20%. నువ్వు 1,00,000 రూపాయలకి నువ్వు పాలసీ తీసుకున్నావు, అప్పుడు 20% 20,000 అవుతుంది. అంటే ఇక్కడ 20,000 వెయ్యాలన్నమాట. 1,00,000 రూపాయల పాలసీ అయితే 20,000. ఇందాక మనం 12,000 అని చెప్పి అనుకున్నాం. ఉదాహరణగా 12,000 ఇది 20,000 అనుకోండి. ఏది తక్కువగా ఉంది? వాస్తవంగా మన ఉద్యోగి కట్టింది తక్కువ ఉంటుంది. కామన్గా ఎప్పుడైనా సరే ఉద్యోగి కట్టింది తక్కువ ఉంటుంది. కాబట్టి అంటే అన్ని మార్లు కాదు, కొన్నిసార్లు. కాబట్టి ఈ విధంగా వాస్తవంగా చెల్లించిన ప్రీమియమే అతను తగ్గింపు కింద వచ్చేస్తుంది. ఒక్కోసారి అతను కట్టిన 12,000 అతను తగ్గింపుగా అక్కడ ఇవ్వవచ్చును, పొందవచ్చును. నెక్స్ట్, ఒకవేళ కనుక 1/4/2012 తరువాత పాలసీ తీసుకొని ఉంటే, ఇక్కడ చూడండి ఇన్సూరెన్స్ పాలసీకి టైము బౌండెడ్ మనకి టైం బౌండ్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 1/4/2012కి ముందు అయితే పాలసీ మొత్తంలో 20%, 1/4/2012 తర్వాత పాలసీ తీసుకుని ఉంటే అక్కడ కూడా వాస్తవంగా చెల్లించిన ప్రీమియం 12,000 వేస్తాము.
తర్వాత పాలసీ మొత్తంలో 10% మాత్రమే. ఇందాక చూడండి 2012కి పూర్వం తీసుకున్న పాలసీల్లో 20% తగ్గింపు ఉంది. ఇక్కడైతే 10% మాత్రమే తగ్గింపు వస్తుంది. అంటే ₹1,00,000 పాలసీ మొత్తం అనుకుంటే అందులో 10% 10,000 మాత్రమే. ఇప్పుడు చూడండి ఏది తక్కువగా ఉంది, ఆ యజమాని అదే ఉద్యోగి వాస్తవం కట్టింది 12,000 అనుకున్నాం, ఇది 10,000 వచ్చింది. కాబట్టి 10,000 తగ్గింపు వస్తుంది. ఇంకా 2,000 నువ్వు ట్యాక్స్లో మినహాయించుకోవడం, అదే దాన్ని ఏమంటారు, అండర్ సెక్షన్ 80C కింద నీకు తగ్గింపు రాదు. ఓన్లీ 10,000కే తగ్గింపు వస్తుంది. ఓకేనా. తర్వాత ఒకవేళ కనుక 1/4/2012 తర్వాత, ఇప్పుడు చూసారా 1/4/2012 తర్వాత పాలసీలు తీసుకుంటే ఆ పాలసీ మొత్తంలో 10% మాత్రమే ఇతను తగ్గింపు ఉంటుంది అన్నాం ఇక్కడ. అదే కనుక 1/4/2012 తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, అలాగే ఇల్నెస్తో ఉన్నవారు, దీర్ఘకాలికమైనటువంటి జబ్బులతో బాధపడేవారు, వారు కనుక ఈ 1/4/2012 తర్వాత ఏదైనా ఒక పాలసీ వారి యొక్క పేరు మీద తీసుకుంటే దానికి మాత్రం వాస్తవంగా చెల్లించిన ప్రీమియమే ఉంటుంది. కానీ ఇందాక పాలసీ మొత్తంలో 10% కదా మామూలు వ్యక్తులకి, అయితే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకైతే 15% వరకు ఇచ్చారు, అంటే పెంచారు వారికి. అంటే 15,000 అనమాట ₹1,00,000 పాలసీ అయితే. సో కొంత ఎక్కువగానే తగ్గింపు ఉంటుంది కదా అప్పుడు. అలా ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు చూడండి 3 రకాలుగా ఒక్కసారి. 1/4/2012కి పూర్వము అయితే నువ్వు పాలసీ తీసుకొని ఉంటే, నువ్వంటే ఇక్కడ ఉద్యోగి కనుక పాలసీ తీసుకొని ఉంటే ఆ పాలసీ తీసుకున్న మొత్తానికి మనకి తగ్గింపు ఎలా వస్తుందంటే, మనకి ఏదైనా ఇది వాస్తవంగా చెల్లించిన ప్రీమియం మొత్తము, తర్వాత పాలసీ మొత్తంలో 20%, అది 1/4/2012కి పూర్వం అయితే. మరి 1/4/2012 తర్వాత తీసుకున్న పాలసీ అయితే వాస్తవంగా చెల్లించిన ప్రీమియము పాలసీ మొత్తంలో 10% అంతే. మరి ఇక్కడ ఏంటంటే 1/4/2012 తర్వాత తీసుకున్న వాళ్ళే ఇది కూడా, కానీ వాళ్ళు అంగవైకల్యం కలిగిన వారు కానీ, లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఫిజికల్లీ అలాగే ఇల్నెస్ తోటి దీర్ఘకాలికంగా కొన్ని రకాల జబ్బులతో బాధపడేవారు ఉంటే వారికి ఈ రకమైనటువంటి పాలసీ మొత్తంలో 15% మాత్రమే తగ్గింపు ఉంటుంది. ఇది మనం ఐదవ రకమైనటువంటి రిబేట్ మొత్తాలను మనం ఇందులో ఏవైనా అన్నీ ఒకేసారి లెక్కల్లో వచ్చేవు, ఏదైనా వస్తుంది ఇందులో, అప్పుడు మనం దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేదే. మీకు అన్ని తగ్గింపులు ఒకే లెక్కలో ఉంటే మనం 3 గంటలైనా లెక్క చేయలేము. కాబట్టి తగ్గింపులు మహా అయితే ఇందులోంచి 1 లేదా 2 లేదా 3 అనేవే ఉంటాయి. ఇక్కడ అన్నీ వచ్చేవి. కాబట్టి ఏదొచ్చినా మనం చేయడానికి వీలుగా అన్ని అంశాలను కూడా ఇక్కడ నేర్చుకుంటాం తగ్గింపులు. అంతేకాక ఇదే మనకి ఒక 10 మార్కులకు థియరీ క్వశ్చన్గా కూడా వస్తుంది. ఎలా వస్తుంది, ఆ అండర్ సెక్షన్ 80C కింద తగ్గింపులుగా మొత్తం ఆదాయం నుంచి ఉన్న తగ్గింపులు ఏవి, వాటిని వివరించండి అని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంశాలని మనం చెప్తాం. ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ 6వది, ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతము నుండి విలంబిత వార్షికానికి తన పేర కానీ, అంటే తన పేర అంటే భార్య ఉద్యోగి అయితే భార్య పేర, భర్త ఉద్యోగి అయితే భర్త పేర, అలాగే పిల్లల పేర కానీ ఒక నిధి ఏర్పాటు చేయటకు జీతము నుండి తగ్గించిన మొత్తాన్ని దిగువ వాటిలో తక్కువగా ఉన్న వాటిలోంచే మనం ఇస్తాము. కింద ఉన్నటువంటి 2 అంశాల్లో ఏది తక్కువ ఉంటుందో అదే ఇస్తాము. సో అంటే డిఫర్డ్ యాన్యుటీ అంటాం ఇది. దానికి తన పేరు మీద కానీ పిల్లల పేరు మీద కానీ ఒక నిధి ఏర్పాటు చేసి దాని నుంచి యజమాని జీతం నుంచి, అంటే ఎప్పటికప్పుడు కడుతున్నాడు అనుకుంటే అది తగ్గింపు. వాస్తవంగా తగ్గించిన మొత్తము అంటే ప్రతి నెల ఎంతెంత మొత్తం అయితే అతను దానికి తగ్గించుకుంటూ కట్టాడో ఆ మొత్తము అక్కడ వేస్తాము. అలాగే జీతంలో 20%, ఇక్కడ జీతము అనగా మూల వేతనము అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడ జీతం ఎంత వస్తుందో ఆ జీతంలో 20% ఇక్కడ వేసుకుంటాం. ఈ రెండిట్లో ఏది తక్కువగా ఉంటుందో దాన్ని అతనికి తగ్గింపు కింద ఇస్తారనమాట. ఇందులో 80C కింద అది. నెక్స్ట్ 7, సామూహిక బీమా పథకము. దీని పేరు ఇంగ్లీష్లో అక్కడ రాసుకోండి మీరు తర్వాత. సామూహిక అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, GIS అంటాము. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కొంతమందికి, అలాగే ప్రైవేట్ ఉద్యోగులు కొంతమందికి ఉంటుంది. ఇలా సామూహిక బీమా పథకానికి కనుక
ఉద్యోగి తన జీతం నుండి తగ్గించిన మొత్తము మరియు డిపాజిట్ చేసిన మొత్తం అయితే ఇది పూర్తి మొత్తము. ఇది మాలాంటి ఉద్యోగస్తులకు కూడా ఉంటుంది. సో ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు జిఐఎస్ ఉంటుంది. వారు ఎంత మొత్తం అయితే కట్టారో సో నెలకి 120 రూపాయలు చొప్పున కట్టడం ఉంటుంది. కొంతమందికి వ్యక్తి యొక్క శాలరీని బట్టి ఆ 120 ఇంటూ 12 అక్కడ 1440 రూపాయలు పూర్తి మొత్తం ఆ సంవత్సరానికి అది తగ్గింపుగా వస్తుంది. ఇక్కడ ఎంత కట్టి ఉంటే అంత, అది కూడా లిమిట్ అనమాట. 120 రూపాయల 60 రూపాయలు అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ శాలరీ అయితే ఇంకొంత. కాబట్టి ఇక్కడ లెక్కలో ఇది కనుక ఇస్తే మనం దానిని అండర్ సెక్షన్ 80C దగ్గర మనం తగ్గింపు కింద చూపిస్తాము. నెక్స్ట్ 8 ఆమోదము పొందిన వృద్ధాప్య నిధికి డిపాజిట్ చేసిన మొత్తము. ఇక్కడ ఆమోదం పొందిన వృద్ధాప్య నిధికి, ఇది కూడా మనం భవిష్య నిధులు చెప్పుకున్న తర్వాత మీకు ఒక అంశాన్ని చెప్పాను. సో ఇది కూడా గుర్తించబడినటువంటి వృద్ధాప్య నిధిలో మనం దాచుకున్న మొత్తాన్ని పూర్తి మొత్తాన్ని, అంటే వృద్ధాప్యంలో మనకి అందడానికి, మనం బ్రతకడానికి వీలుగా మనకి కొంత మొత్తాన్ని ముందుగా దాచుకోవడానికి వృద్ధాప్య నిధి ఏర్పాటు చేయబడుతుంది. అందులో మనం దాచుకున్న మొత్తానికి ఇక్కడ తగ్గింపు పూర్తిగా ఉంటుందన్నమాట. ఇది అండర్ సెక్షన్ 80Cలో. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ ఇండియా, ఇది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూటీఐ మరియు జీవిత బీమా కార్పొరేషన్ యొక్క పరస్పర నిధి, అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటాము. అటువంటి మ్యూచువల్ ఫండ్స్కి అసెస్సి పేరు మీద కానీ, వారి యొక్క పిల్లల పేరు మీద కానీ, అలాగే యూనిట్ లింక్డ్ బీమా పథకానికి యూలిప్ అంటాము. యూనిట్ లింక్డ్ మన ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు. ఆ యూలిప్కి కానీ ఒకవేళ యజమాని కొంత మొత్తాన్ని జమ చేస్తే అది కూడా పూర్తి మొత్తం ఇందులో మీరు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇది అండర్ సెక్షన్ 80C కింద దీన్ని కూడా మనం కలుపుకోవచ్చు. తరువాత జాతీయ పొదుపు పథకము, దీన్ని NSS అంటాము, నేషనల్ సేవింగ్స్ స్కీమ్. 8th అంటే 8వసారి జారీ చేసినది మరియు 9వ జారీ. అంటే NSS స్కీమ్లో మనం 8వ విడత జారీ చేసిన దాంట్లో కావచ్చు, 9వ విడత జారీ చేసినటువంటి వాటిలో మనం ఏదైనా డబ్బులు దాస్తే అలా పెట్టుబడి పెట్టిన మొత్తం కూడా పూర్తిగా మీకు అండర్ సెక్షన్ 80Cలో తగ్గింపుగా వస్తుంది. తరువాత జాతీయ పొదుపు పథకంలోనే 92లో పెట్టుబడి పెట్టినటువంటి ఇంకో మొత్తము, అంటే నేషనల్ సేవింగ్స్ స్కీమ్ జాతీయ పొదుపు పథకం 1992 అనే దానిలో కూడా మనం ఏదైనా దాచుకొని ఉంటే అది కూడా పూర్తి మొత్తం అక్కడ ఎంత దాస్తే అంత మొత్తాన్ని అండర్ సెక్షన్ 80C కింద తగ్గించవచ్చు మనం మొత్తం ఆదాయం నుంచి. అలాగే LICలో జీవన్ధార, జీవన్ అక్షయ్ పాలసీలకు తన పేరు మీద కానీ, పిల్లల పేరు మీద కానీ, HUF అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అంటే హిందూ అవిభక్త ఉమ్మడి కుటుంబం మనకు తెలుసు కదా. అందులో ఏదైనా ఒక సభ్యుల పేర చెల్లించినప్పుడు, కర్త ఒక సభ్యుల పేరున ఏదైనా కొంత చెల్లిస్తే అది కూడా పూర్తి మొత్తము ఇక్కడ తగ్గింపుగా దొరుకుతుంది. తర్వాత UTI అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. అలా అందులో పరస్పర నిధులు అంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్, దానిలో ధృవీకరించిన జీవన భృతి పథకానికి ఇక్కడ చూడండి సర్టిఫైడ్ పెన్షన్ స్కీమ్, అంటే రిటైర్ అయిన తరువాత కొంత మొత్తాన్ని ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో దాచుకున్న మొత్తం నుంచి పెన్షన్ కింద మనం పొందటానికి వీలుగా మనం ఇటువంటి పథకంలో దాచుకున్నట్లయితే ఆ దాచుకున్న లేదా అందులో పెట్టుబడి పెట్టిన మొత్తము మనకి మినహాయింపు కింద వస్తుంది. పూర్తి మొత్తం మినహాయింపు వస్తుంది అన్నమాట. అది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని నెల నెల మనం జీవన భృతి పథకం అంటే ఒక పెన్షన్గా రావడానికి. తర్వాత జాతీయ గృహ నిర్మాణ బ్యాంకులలోని ధృవీకరించిన పథకానికి గృహ అప్పు ఖాతాలో చందాగా డిపాజిట్ చేసిన మొత్తం. ఇది చూడండి, కొన్ని జాతీయ గృహ నిర్మాణ బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులో కొన్ని ధృవీకరించిన పథకాలలో మీరు జాయిన్ అయ్యి ఆ పథకం ద్వారా ఒక ఇంటి కింద అప్పు తీసుకుని ఉంటారు, ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి, ఇల్లు కొనుక్కోవడానికి. అలా అప్పు తీసుకుంటే ఆ అప్పుగా మీరు గుర్తుపెట్టుకోండి, ఆ అప్పు తీసుకున్న దాంట్లో
మీరు తిరిగి చెల్లిస్తారు చూసారా, నెలకి నెల నెల ఎంత ఎంత అని చెప్పి, అలా 12 నెలల్లో మీరు చెల్లించిన అసలు మాత్రమే ఇక్కడ తీయడానికి అవకాశం ఉంది. అసలుని పూర్తిగా ఏటీసీలో మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి ఎల్ఐసి వారి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్ఎల్ అనేది ఒకటి ఉంది అనుకుందాం. ఇక్కడ ఏంటి, నేషనల్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ బ్యాంక్స్ అన్నమాట, ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇలా మీరు వాటిలో ధృవీకరించే పథకం కింద గృహం నిర్మించుకోవడానికి లేదా గృహాన్ని కొనడానికి అప్పు తీసుకుంటాడు ఉద్యోగి. అలా అప్పు తీసుకొని ఉంటే అందులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాడు ఆ సంవత్సరంలో. ఆ తిరిగి చెల్లించిన అసలును మాత్రమే ఇక్కడ పూర్తి మొత్తం తగ్గింపుగా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక్కడ అసలు తర్వాత పట్టణ లేదా గ్రామీణ గృహ నిర్మాణ అభివృద్ధి నిమిత్తం ఆమోదం పొందిన పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తం. ఇక్కడ కూడా పట్టణాల్లో కానీ గ్రామీణంలో కానీ గృహ నిర్మాణ అభివృద్ధి కోసం హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మనం కొన్ని పథకాల్లో మన చేత ఉంచి దాంట్లో నుంచి మనం ఇల్లు నిర్మించిస్తారు. అప్పుడు కూడా వాటికి కట్టిన మొత్తం కూడా పూర్తి మొత్తము మినహాయింపు అనేది ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వముచే అఫీషియల్ గెజిట్, ఒక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అఫీషియల్ గెజిట్లో ప్రకటించిన సెక్యూరిటీ డిపాజిట్ పథకంలో చూడండి, కొన్ని రకాల డిపాజిట్ పథకాలు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది గెజిట్లో. అలా ఆ సెక్యూరిటీ డిపాజిట్ పథకంలో మనం ఏదైనా మొత్తం డిపాజిట్ చేస్తే సంవత్సరంలో కానీ నెలల్లో కానీ వాటిని కూడా పూర్తిగా మనం ఇక్కడ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి చూద్దాము. నెక్స్ట్ 17 కేంద్ర ప్రభుత్వంచే నిర్దేశించబడిన పథకానికి 5 సంవత్సరాల కాల పరిమితికి తగ్గని డిపాజిట్. అలాగే ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వం చేత నోటిఫై చేయబడినటువంటి ఒక స్కీమ్ ఏదైనా ఉందనుకుందాం. ఆ స్కీమ్లో మనం డబ్బులు కడితే అది 5 సంవత్సరాల కాల పరిమితికి తగ్గకుండా ఒక 5 years పాటు మీరు వాటిలో డబ్బులు జమ చేస్తూ వచ్చారు. అలా జమ చేసిన మొత్తం ఆ సంవత్సరంలో జమ చేసింది ఆ సంవత్సరంలో పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది. పూర్తి మొత్తము చూసారు కదా, ఇక్కడ చాలా మట్టుకు స్కీమ్స్లో పూర్తి మొత్తం అంటే అండర్ సెక్షన్ 80C కింద అతనికి మొత్తం తగ్గింపు అనేది దొరుకుతుంది. తరువాత ఈక్విటీ లింక్డ్ బీమా పథకము, ఈక్విటీ లింక్డ్ ఈఎల్ఐపి అంటాము, ఈక్విటీ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాము. ఈ అంటే యూలిప్ 10,000 ఇది ఈలిప్. సో దీంట్లో డిపాజిట్ చేసిన లేదా పెట్టుబడి పెట్టిన మొత్తం కూడా పూర్తిగా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, పూర్తి మొత్తము. నెక్స్ట్ ఇక్కడ ఇందాక చెప్పింది ఒకసారి చూడండి. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కావచ్చు, ఎల్ఐసి వారిది కావచ్చు, బ్యాంకు వారివి కావచ్చు, అంటే ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైనా, అలాగే హెచ్డిఈసి కావచ్చు, లేదా మరే ఇతర గృహ నిర్మాణ ఆర్థిక సంస్థలైనా, మరియు ఉద్యోగి యొక్క యజమాని ఉద్యోగి గృహాన్ని నిర్మించే నిమిత్తము రుణంగా ఇచ్చిన మొత్తము నుండి గత సంవత్సరం తిరిగి చెల్లించిన మొత్తము. సో ఇక్కడ యజమాని తన ఉద్యోగికి అందులోంచి లోన్ తీసుకొని ఇచ్చాడు, యజమాని కడుతున్నాడు అది. సో ఆ విధంగా తిరిగి చెల్లించిన మొత్తము మనకి ఇక్కడ పూర్తి మొత్తంగా తగ్గింపు వస్తుంది. తరువాత ఏదైనా పాఠశాల కానీ, ఏదైనా ఒక కళాశాల కానీ, లేదా ఒక యూనివర్సిటీ కానీ ఉద్యోగి యొక్క పిల్లలు చదువుకునే నిమిత్తం చూడండి, ఒక ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ, ఒక డిగ్రీ కాలేజీలో కానీ, ఏదైనా పాఠశాలల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ ఉద్యోగి తన పిల్లలను చదివిస్తున్నారు. అలా చదివి ఇద్దరు పిల్లలకి అనమాట, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలకి మాత్రమే తగ్గింపు వస్తుంది, 3వ వ్యక్తికి రాదు. సో ఆ 2 పిల్లలకు ట్యూషన్ ఫీజు పేరుతో ఆ ఉద్యోగి కట్టినటువంటి మొత్తం ఎంత ఉందో ఆ మొత్తాన్ని పూర్తిగా తగ్గించుకునే అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట. అండర్ సెక్షన్ 80C కింద పూర్తి మొత్తాన్ని ఇక్కడ తగ్గించుకోవచ్చు. పిల్లలు ఎక్కడైనా ఒక స్కూల్లో కానీ, ఒక కళాశాలలో కానీ, ఒక యూనివర్సిటీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడైనా చదువుతున్నాడు అనుకుంటే, అలా చదువుతున్నప్పుడు ఆ తండ్రి ఆ పిల్లలకు ట్యూషన్ ఫీజు పేరుతో ఎంత మొత్తం అయితే కట్టాడో ఆ మొత్తాన్ని మనం తగ్గించుకునే అవకాశము ఉంటుంది పూర్తి మొత్తంగా. నెక్స్ట్ 21 కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు, సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం దీన్ని. దీనిచే ధృవీకరించబడిన ఈక్విటీ వాటాలు లేదా రుణపత్రాలలో అసెస్సి పెట్టుబడి పెట్టినటువంటి మొత్తము మనకి పూర్తిగా తగ్గుతుంది. అలాగే
పరస్పర నిధులు అంటే మ్యూచువల్ ఫండ్స్ లేదా యూనిట్లలో పెట్టుబడిగా పెట్టిన మొత్తం కూడా సిబిడిటీ ధృవీకరిస్తే దాన్ని కూడా మనం పూర్తిగా తగ్గించవచ్చు. కాకపోతే అది 3 సంవత్సరాల పాటు అందులో దాన్ని మనం తీసివేయడం కూడా జరగకుండా మనం కంటిన్యూ చేస్తేనే అప్పుడు అవుతుందన్నమాట. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం చేత అఫీషియల్ గెజిట్లో ప్రకటించబడి నాబార్డుచే జారీ చేయబడిన ఏవైనా బాండ్స్లోనూ మనం చందా కట్టామనుకుంటే దాన్ని పూర్తి మొత్తం తగ్గింపు ఉంటుంది. అలాగే సుకన్య సమృద్ధి యోజన ఖాతా, దాంట్లో ఒకవేళ బాలిక పేరుతోటి విడి వ్యక్తి తన కుమార్తె పేరుతోటి కొంత డబ్బులు వేస్తే ఆ మొత్తం కూడా పూర్తి మొత్తం తగ్గింపు ఉంటుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ యొక్క టర్మ్ డిపాజిట్ నిబంధనల కింద 1981 క్రింద డిపాజిట్ చేసిన 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ లేదా సీనియర్ సిటిజన్స్ కోసం పొదుపు పథకం 2004 క్రింద ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తం కూడా ఇది పూర్తి మొత్తం మీకు తగ్గింపు దొరుకుతుంది. అలాగే సెక్షన్ 80C కింద తగ్గింపుకు అర్హత గల మొత్తాలు కొన్నిటిని మనం ఇక్కడ చెప్పుకుందాము. ఇంకా ఏమేమి తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అంటే, ఇక్కడ గమనించండి, ఇప్పుడు చెప్పినన్ని వాటిల్లో అతడు ఎంత డబ్బులు పెట్టినా ఈ క్రింది రెండిటిలో 80C కింద ఈ క్రింది రెండిట్లో ఏది తక్కువైతే అదే. చూడండి, అతడు మొత్తం పైన చెప్పుకున్న అన్నిటిలో ఒక సంవత్సర కాలంలో ₹1,00,000 చూడండి వాస్తవంగా చెల్లించి పెట్టినది ₹1,00,000 అనుకోండి. గరిష్ట మొత్తం ఎంత ఇక్కడ అండర్ సెక్షన్ 80C కింద మీకు తగ్గింపు ఎంతవరకు లభిస్తుంది? 1,50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. సో ఈ రెండిట్లో ఏది తక్కువ అంటే ఏది తక్కువ ఉంటే దాన్నే మనం అండర్ సెక్షన్ 80C కింద తగ్గింపు ఉంటుంది. ఇక్కడ వాస్తవంగా చెల్లించిన పెట్టుబడి పెట్టింది ₹1,00,000 అనుకోండి ఉదాహరణగా. ఇక్కడ గరిష్ట మొత్తం 1,50,000. అప్పుడు ₹1,00,000 మీకు అండర్ సెక్షన్ 80C కింద తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు, మీరు అన్నిట్లో పొదుపు చేశారు. ఇప్పుడు పైన చెప్పిన చాలా వాటిల్లో అది 2,00,000 అయి కూర్చుంది. మీరు ₹2,00,000 ఒక సంవత్సరంలో పొదుపు చేశారు. కానీ మీకు ₹1,50,000 మేరకు మాత్రమే గరిష్టంగా మీరు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ సెక్షను? అండర్ సెక్షన్ 80C కింద. కాబట్టి మీరు గమనించండి, మనం లెక్క చేసేటప్పుడు ₹1,50,000 మేరకు మాత్రమే అతనికి తగ్గింపిస్తాము. మీకు లెక్కలో అతని తగ్గింపులన్నీ కూడితే 2,00,000 కావచ్చు, 3,00,000 కావచ్చు. ఒక అత్యధిక మొత్తంలో ఒక వ్యక్తి జీతం తీసుకుంటున్నాడు అనుకోండి, అతని తగ్గింపులు కూడా అత్యధికంగానే ఉంటాయి ఒక్కోసారి. కానీ అతనికి 1,50,000 వరకు మాత్రమే తగ్గింపు ఉంటుంది. సో నేను ఇప్పుడు పైన చెప్పినటువంటి అనేక పొదుపు పథకాలలో ఒక వ్యక్తి ₹1,00,000 లేదా 2,00,000 లేదా 3,00,000 చేస్తూ ఉండొచ్చు. ₹1,00,000 అయితే ఆ ₹1,00,000 తగ్గింపు ఇస్తారు. 1,50,000 చేస్తే 1,50,000 చేస్తారు. అంటే రెండిట్లో ఏది తక్కువ ఉంటుందో దానిని మాత్రమే తగ్గింపుగా అనుమతిస్తారు. అందుకనే గరిష్టంగా సెక్షన్ 80C కింద అసెస్ యొక్క మొత్తం ఆదాయం నుంచి ₹1,50,000 మేరకు మాత్రమే తగ్గింపుగా ఇక్కడ అర్హత కలిగి ఉంటుంది. అది ఓకేనా? రైట్. ఓకే, ఇక్కడతో కంప్లీట్ అయ్యింది. మై డియర్ స్టూడెంట్స్, మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఒక్క క్షణం అది మనకు టైం కూడా కంప్లీట్ అయింది. మళ్ళీ సెకండ్ సెషన్కి మీరు అటెండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడతో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఈ యొక్క PDF ఫైల్ నేను షేర్ చేస్తాను. మీరు అది చూసి రాయండి. మీ యొక్క నోట్స్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు ఆ సందేహాన్ని మన గ్రూప్ ద్వారా తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.